గర్భిణీలకు ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పోషక పదార్థాలు అవసరమని, ఆ దిశగా కాకినాడ రోటరీ క్లబ్ పౌష్టికాహారం అందించడం అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణపేట ఏపీఐఐసీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రోటరీ గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో తక్కువ బరువుతో శిశువులు జన్మిస్తున్నారన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గర్భిణీలు సీరియల్స్ చూడకుండా హాస్య సన్నివేశాలను చూస్తూ మంచి పుస్తకాలను చదవటం వలన పుట్టబోయే బిడ్డ కూడా మంచి లక్షణాలతో పుడతాడని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ రోటరీ క్లబ్ గవర్నర్ వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులైన పి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిడిపిఓ వై లక్ష్మి, సూపర్వైజర్ బి మార్తమ్మ, రోటరీ మాజీ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ టిక్కు, కార్యదర్శి వివి సత్యనారాయణ, సభ్యులు వరప్రసాద్, సిహెచ్ మూర్తి, ఎస్కే అహ్మద్, నామాన రమేష్, జి కృష్ణమోహన్, ఎంపీటీసీ మాజీ సభ్యులు రాయుడు అనిల్, కేవీపీ బాలాజీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ టైంలో అన్ని భాగాలు తయారవుతాయి. చివరి 3 నెలలు అన్ని భాగాలు ముదురుతాయి, ఒకదాని అనుసంధానం అవుతాయి. ఎప్పుడైతే అనుసంధానం అవడం అంటే ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఊపిరి తీసుకుంటుందా తీసుకోదా? తీసుకుంటుందా? తీసుకుని చచ్చిపోదా మా లోపల? తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఊపిరి తీసుకోదు. ఎందుకోసంటే ఆ ఊపిరి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఒడ్డు ద్వారా ప్లసంట మాయ అంట. అందుకే మాయ అంటాం. ఇక్కడ మనం బయట ఉన్నప్పుడు ఒక 3 నిమిషాలు ముక్కు మూసుకోవడం భరించలేము. 1 నిమిషమే మనం ఊపిరి భరించలేకపోతాం. అలాంటి 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోకుండా ఊపిరంతా బొడ్డు ద్వారానే జరిగి ఆ ఊపిరితిత్తులంతా కూడా ఉమ్మనీటితో పూర్తిగా నిండి సాలిడ్గా ఉంటాయి ఊపిరితిత్తులు. చివరి నెలలకు వస్తున్న కొల్ల ఊపిరితిత్తులు స్పాంజ్లా తయారవుతారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నా మాట మీరు వింటున్నారు. మిమ్మల్ని నాకా చూస్తున్నారు కాబట్టి నేను మీకు అనుసంధానం అయ్యాను. మీరు ఊపిరి తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా? ఇటువంటి మనకి అండగా ఉన్నారంటే గోల్డెన్ సంక్షేమ పథకాలు మీకు అందుతాయనేసి మనం ఆశించాలి. ఎందుకంటే మనం వచ్చి ఇవన్నీ పరిశ్రమ చూస్తే మీకు కూడా ఏదో హెల్ప్ చేయాలని బాగుంటుంది అన్నమాట. అంటే ఈరోజు మన గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా మన రావణపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రం రావడం వచ్చింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత చేసిందిగా మన లైన్స్ మన ప్రెసిడెంట్ గారైన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైన ఈశ్వరాన్ని మాట్లాడుతూ. అందరికీ నమస్కారం అండి. ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా తక్కువ సమయంలో మిమ్మల్ని పిలిచడం జరిగింది. సో ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ 3020 డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. సో ఆయన చేతుల మీదుగా మీకు న్యూట్రిషన్ కిట్స్ వితరణ జరుగుతుందండి. సో ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్